శ్రీమద్ భాగవతంలోని 388వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. తరువాత విదురుడు పవిత్రమైన ప్రభాస తీర్థంలో భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి తన శరీరాన్ని త్యజించి పూర్వజన్మలో యమధర్మరాజు అయినందువల్ల పితృదేవతలతో కలిసి తన అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. ద్రౌపది నిరపేక్షులైన భర్తలచే ఉపేక్షతి అయి దేవదేవుడైన వాసుదేవుని యందు ఆసక్తమైన హృదయంతో పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందింది. శ్రీమద్ భాగవతంలోని 389వ పద్యం. పాండవ కృష్ణుల యానము పాండురమతి నౌవండైనన్ వలికిన విన్నన్ ఖండిత భవుండై హరిదాసుండై కైవల్య పదము సొచ్చు నరేంద్ర. ఈ విధంగా జరిగిన పాండవుల మహాప్రస్థానము, శ్రీకృష్ణుని పరమపదయానము స్వచ్ఛమైన హృదయంతో చదివినవాడు విన్నవాడు భవబంధ విముక్తుడై పరమేశ్వర భక్తుడై కైవల్య పదాన్ని కైవసం చేసుకుంటాడు. శ్రీమద్ భాగవతంలోని 390వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అక్కడ హస్తినాపురంలో రాజకుమారుడైన పరీక్షిత్తు ప్రజ్ఞులైన దైవజ్ఞులు చెప్పిన విధంగా భూసురోత్తముల సన్నిధిలో సమస్త విద్యలు అభ్యసించాడు. మహాభక్త శిరోమణి అయి రాజ్యపాలనం చేయసాగాడు. పరీక్ష నరేంద్రుడు ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతి అనే తరుణీమణిని పరిణయమాడాడు. ఆ దంపతులకు జనమే చేయుడు మొదలైన 4 కుమారులు జన్మించారు. పరీక్షిత్తు గంగా నదీ తీరంలో కృపాచార్యుని పర్యవేక్షణలో బూడి దక్షిణలతో కూడిన 3 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ యజ్ఞాలలో దేవతలు ప్రత్యక్షంగా వచ్చి హవిర్భాగాలు అందుకొన్నారు. అనంతరం పరీక్షన్ మహారాజు జైత్రయాత్రకు బయలుదేరి దిక్కులన్నీ చేస్తూ ఒకచోట గోమిథునాన్ని తన్నుతూ రాజచిహ్న ముద్రితుడై శూద్రవేషంలో ఉన్న కలి పురుషుని పట్టుకుని శిక్షించాడు అని ఇలాగా చెప్పగానే సౌనకుడు సూతునితో ఇలా అడిగాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.